ఇక ఆడపిల్లలు అంటే అక్కడ అమ్మాయిలు కాదని, ఎక్కడైనా వెలిగొందే వాళ్ళని కమలానగర్ వనస్థలిపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు దీన్ దయాల్ రెడ్డి శివకుమార్ అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్లో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో వారు మాట్లాడారు. ఆడ మగ పిల్లలను సమానంగా పెంచాలని, వారి పట్ల వ్యత్యాసం చూపని సమాజం నిర్మితమవ్వాలని పేర్కొన్నారు. వారికి శారీరక, మానసిక సంరక్షణతో పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య చెప్పారు. లైంగిక దాడులు, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాలన్నారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా మీడియా ఇన్ఛార్జ్ తలారి గణేష్, టీచర్స్ ప్రమీల, ఊర్వశి, సరోజ, భానుచందర్, నాగేశ్వరరావు, హరికోటి, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదువుకోవడం కారణం ఏంటంటే సావిత్రిబాయి పూలే అని ఫస్ట్ మహిళ అంటే లేడీస్ నీళ్ళలో చిన్న ఆమె చదువుకొని ఆమె భద్రగా చదువుకొని ఫస్ట్ స్కూల్లో పాఠాలు చెప్పడం అంటే సావిత్రిబాయి పూలే ఒక ఆడాలంటే ఒక ఆడపిల్లనే అన్నట్టు. ఈ చదువు కారణం ఈ దేశంలో ఫస్ట్ మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలేనే వచ్చిందన్నట్టు. అంటే మహిళకి అంత పెద్ద శక్తి ఉందండి. ఒకసారి గట్టిగా చెప్పాలి పెట్టుకోండి. పాఠాలు చెప్తుంటే ఆమె మీద పెండలేదు, నువ్వు స్కూల్ చెప్పొద్దు, నువ్వు చదువు చెప్పొద్దు, వీళ్ళకి తెలివి వస్తుంది అని చాలామంది ఆపిన వాళ్ళ భర్త చచ్చిపోయినా కానీ ఆమె చదువు ఆపలేదు. కొన్ని వందల పాఠశాలలు నిర్మించి ఇలాంటి మహిళలకు అందరికీ చదువు చెప్పింది కాబట్టి ఆమె గొప్ప ఆమె కాబట్టి ఆమె కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా బాలికల సందర్భంగా నిన్న కలవడం మా అదృష్టం కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సాధించు మీరు నడిచేటప్పుడు వెంట ఉండాలి, బయట చూసుకోవాలి. ఎవరన్నా బయట ఏమిస్తే తినొద్దు, అలా ఏముండదు మన తెలియదు కాబట్టి. వాస్తవంగా తప్పలేటం అమ్మా నాన్న ఎవరు మా ఇద్దరే ఉండరు, అందరూ అమ్మా నాన్న కాదుగా మనకు. అందుకని మనం బయట వచ్చి మనం ముట్టుకోవద్దు, మన ఇంటికి పోయినా కమ్మనాన్ని నడుచుకోవాలి. ఇక్కడ సార్లు టీచర్లు ఏమైనా ఉంటే ప్రతి డౌట్ అంటే క్లియర్ చేసుకోవాలి. ఏదైనా చదువుకునేది ఏదైనా పక్కల అక్క చెల్లెలు బదలాడుకొని మంచిగా ప్రేమ వాతావరణం తీసుకొని మీరు మంచిగా కలిసి మెలిసి అక్క చెల్లెలలో కలిసి కూడుకొని ఉండాలి. ఇక్కడ గొడవలు, ఇబ్బందులు, చాలు అని చెప్తూ ఉంటారు. మనం చదివే ఉండాలి, ఇంకా వేరేది ఏముండదు అన్నట్టు. మీరు మంచి పొజిషన్ ఉండాలని, ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం చేయాలని చెప్పేసి ఈ టీచర్ అమ్మలు ఒక దేవతతో మీరు పోల్చుకోవాలి. ఎందుకంటే ఏదన్నా క్లియర్ అవుతుంది, వాళ్ళ బిడ్డలు చదివేపాలి. మీకు కూడా ఒక అమ్మలాగా కాబట్టి ఏదన్నా కష్టం కాదు, మీరు దగ్గర పోయి నాకు ఈ ప్రాబ్లం టీచర్ ఈ ఇబ్బంది ఉంది అని మంచిగా మీరు అడగవచ్చు. ఇంకా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి. చిన్న వయసు కాబట్టి అందరూ నాటుకోవచ్చు. ఏదన్నా కాలంలో పోయి మనకి భయపడదు. ఇప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేయాల్సిందే. మనం చేయాల్సిందే, చదువుకోవాల్సిందే, కొంచెం జాబ్ ఉండాల్సిందే. దగ్గరగా ఒకటే ప్లేట్ దూరం ఉండాలి, ధైర్యం ఉండాలి. కరోనా మనం భయపడతామా? కరోనాని ఓన్లీ ఇట్లా చేతిలో కూడా కథం చేస్తాం అంతే. ఏం భయపడద్దు. చదువుకొని భయపడతారా మీరు? పోలీసులు చదువుకో మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ.